వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మ్యాక్స్ మూవీ రివ్యూ చూద్దాం. మ్యాక్స్ వచ్చేసి కన్నడ మూవీ. కన్నడ వచ్చేసి తెలుగు వర్షన్ మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది. అయితే ఇందులో సుదీప్ యాక్షన్ బాగుంటుంది. సుదీప్ వచ్చేసి పోలీస్ ఆఫీసరు. ఇప్పుడు ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద తెలుగు మూవీ రివ్యూస్, రీసెంట్ మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్. అయితే ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ క్యారెక్టర్స్ చూద్దాం. అలా సుదీప్ మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళతో పాటు పోలీస్ ఆఫీసర్స్ 4-5 మెంబర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక విలన్స్ వచ్చే వరకు ఒక మినిస్టర్స్ ఉంటారు, ఇద్దరు మినిస్టర్స్, వాళ్ళ కొడుకులు ఇద్దరు విలన్స్. వాళ్ళ కొడుకుల చుట్టూ స్టోరీ జరుగుతుంది. ఒక పోలీస్ స్టేషన్ చుట్టే స్టోరీ మొత్తం ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది. సాంగ్స్ కూడా ఒకటి ఉంటున్నాయి. సాంగ్స్ బాగానే ఉంటాయి. ఫైట్స్ మెయిన్ మూవీలో టోటల్ ఫైట్స్ ఎక్కువ ఉంటాయి. ఫైట్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్ చాలా ఉంటాయి. పోలీస్ స్టేషన్ చుట్టూ ఫైట్స్ ప్లస్ బయట ఫైట్స్, బయట యాక్షన్ కూడా బాగుంటుంది. సుదీప్ ఫైట్ యాక్షన్ కూడా బాగుంది. కొరియోగ్రాఫర్ బాగా చేశాడు. కొరియోగ్రాఫర్ కూడా ఫైట్ మాస్టర్స్ కూడా ఫైట్స్ బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఒక ఇద్దరు మినిస్టర్ కొడుకులు ఎట్లంటే ఒక కార్లో ర్యాష్గా వెళ్తూ కొంచెం యాక్సిడెంట్ చేస్తారు. అయితే అక్కడ అడ్డొచ్చిన పోలీస్ ఆఫీసర్ని వచ్చేసి తనను అసభ్యంగా ప్రవర్తిస్తారు లేడీ కానిస్టేబుల్కి. అయితే వాళ్ళని వచ్చేసి ఇంకా అరెస్ట్ చేస్తారు. అయితే సుదీప్ వచ్చేసి ఆ రోజు తను ఆ ఊరికి తను ఎస్ఐపిగా ప్రమోట్ అవుతాడు. కాకపోతే ఆ రోజు కాదు, తన జర్నీ డేట్ నెక్స్ట్ డే ఉంటుంది. అయితే ఆ రోజు నైటే స్టోరీ అంతా ఆ రోజు నైటే ఉంటుంది. అయితే ఆ రోజు నైట్ మొత్తంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ఆ పోలీసులు అందరూ వచ్చేసి ఇతను ఎఫ్ఐఆర్ రాయమంటే పోలీసులు వచ్చేసి వాళ్ళని రిలీజ్ చేయండి ప్రెజర్ వస్తుంది అని చెప్పి అలా అనడం. ఇప్పుడు తర్వాత ఇక వాళ్ళు ఏమయ్యారు ఏంటి అదంతా మీరు మూవీలో చూడండి. తర్వాత ఒక సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమవుతుంది ఏంటి, వాళ్ళ కోసం మినిస్టర్ గ్యాంగ్ చాలామంది వస్తుంటారు. వాళ్ళతోటి ఫైట్ చేయడం. సుదీప్ వచ్చేసి ఫోన్లో వాళ్ళు వచ్చేసి ఇక్కడ లేరు, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసామని చెప్పి అతను అనడం అలా ఉంటుంది. అట్లా వాళ్ళతో ఫైట్ సీన్స్ అనేవి బాగుంటాయి. లాస్ట్ వరకు సస్పెన్స్ రిలీజ్ కాదు, ఇంతకు వాళ్ళు ఏమయ్యారు ఏంటి, వాళ్ళిద్దరు మినిస్టర్స్ ఫ్రెండ్స్. క్లైమాక్స్లో రిలీవ్ అవుతుంది వాళ్ళిద్దరిది స్టోరీ. నెక్స్ట్ ఫైట్ యాక్షన్ ఒక సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళిద్దరు ఏం చేశారు ఏంటి, ఆ సిచ్యువేషన్ దాన్ని బట్టి ఒక కానిస్టేబుల్ వచ్చేసి వాళ్ళని ఏం చేశాడు ఏంటి అదంతా మీరు మూవీలో చూడండి. ఆ సిచ్యువేషన్ ఏంటి, పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళని ఏం చేశాడు ఏంటి మనకు లాస్ట్ వరకు తెలియదు అది ఏమవుతుంది ఇంత క్లైమాక్స్లో, వాళ్ళు ఏమయ్యారు ఏంటి అనేది. సస్పెన్స్గా ఉంటుంది మూవీ. అయితే లాస్ట్ వరకు సస్పెన్స్గా తీశారు. వాళ్ళని ఇంకో ప్లేస్ తీసుకెళ్ళడం అలా ఉంటుంది. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 4/5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.